ముఖ్యమంత్రి గారు ఉస్మానియా యూనివర్సిటీకి రావడం జరిగింది. సో ఈ నేపథ్యంలో నిరుద్యోగులకు ఉద్దేశించి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు? ఈ రోజు ఉస్మాన్ యూనివర్సిటీకి గత 10 ఏళ్లలో కానీ ఈ ఉస్మాన్ యూనివర్సిటీ ఏర్పడ్డాక 108 ఏళ్ల చరిత్రలో కానీ చూసుకుంటే ఓపెన్ స్టేజ్ మీదుగా ఏ సీఎం రాలేదు, దమ్ము ధైర్యం ఉన్న సీఎం అంటే రేవంత్ రెడ్డి. ఈ విషయంలో మాత్రం దళిత సంఘాలుగా విద్యార్థి సంఘాలుగా మేము సంపూర్ణంగా స్వాగతం తెలిపినాం. ఈ రోజు నిరుద్యోగులు కోటి కళ్ళతోటి ఆశపడరు. ఎంతో అంటే ఈ 2 ఏళ్ళ ఆయన ముఖ్యమంత్రి 2 ఏళ్ళు పూర్తయి నేటికి అయిపోయింది. ఆయన 7వ తారీఖు మొన్న 2 ఏళ్ళు అయిపోయింది. ఈ 2 ఏళ్ళ ప్రజాపాలన ఉత్సవాలను చేసుకురు కానీ వీడికి వచ్చి నిరుద్యోగులు ఎంతో కోటి ఆశలతో ఎదురు చూసినా కానీ వారి ఆశలు అడియాశలు అయినా తప్ప ఏం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పటికీ ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ అనేది విడుదల చేయలేదని చెప్పి నిరుద్యోగులు చెప్తున్నటువంటి విషయం, దీని మీద మీరేమంటారు? నిరుద్యోగులు కాదన్నా, ఒక యావత్ సమాజం కానీ తెలంగాణ ప్రజానికానికి వాళ్ళకి ఒక క్లారిటీ ఉంది. ఈ క్లారిటీ ఏంటంటే 60,000 ఉద్యోగాలు వేసినామని కాంగ్రెస్ గవర్నమెంట్ గప్పాలు కొట్టుకుంటుంది. వాస్తవం చెప్పాలంటే గత ప్రభుత్వంలో నోటిఫికేషన్లు జారీ అయ్యి ఎగ్జామ్ ఫైనల్ స్టేజ్ లో ఉన్నాయి కదా, కొన్ని కోర్టు కేసులు వేసి ఈ ప్రభుత్వం క్లియరెన్స్ చేయడం స్వాగతించే. కానీ ఈ ప్రభుత్వంలో వచ్చింది ఒక డిఎస్సి నోటిఫికేషన్ తప్ప ఏం రాలే. అది ఒక 6,000 పోస్టుల వరకు వచ్చింది. గత ప్రభుత్వంలో నాటికి ఈయన నియామక పత్రాలు ఇచ్చి క్లియరెన్స్ చేసి అంటే ఆ యొక్క ఎంపికైన అభ్యర్థులకు ఒక వాళ్ళ కుటుంబాల్లో ఒక సంతోషం నింపిండు. ఎందుకంటే నా కొడుకు ఉద్యోగం రాసిండు, ఆ సెలెక్ట్ అయినట్టు కానీ ఇంకెక్కట్లేడు, ఇంకెప్పుడు కొలువుకు చేరుతాడు అనే ఒక నిస్సందేహమైన ఆందోళన ఉన్న కుటుంబాల్లో ఒక సంతోషం నింపిండు. కానీ ఈ ప్రభుత్వంలో మాత్రం ఒక 6-7 వేల చిలుకు తప్ప ఈ 60,000 అనేది అవాస్తవం. గత ప్రభుత్వం వేసిన నోటిఫికేషన్లే ఈ ప్రభుత్వంలో నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. త్వరలో 40,000 ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పి ప్రజాప్రతినిధులు వివిధ సభలలో చెప్తున్నటువంటి విషయం, దీని మీద మీరేమంటారు? ఈ 40,000 ఉద్యోగాలు అనేది ఆర్ట్స్ కళాశాలల నుంచి చేస్తారని ఈ రోజు తెలంగాణ సామాజిక ప్రజానికం కానీ నిరుద్యోగులు కానీ కొండంతతో ఆశతో చూసిర్రు. నిరుద్యోగులు తీవ్రమైన అసంతృప్తి చెందిండ్రు. ఎంతో ఉద్యమాలకిల్లైన తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు నిధులు నియామకాలనే ట్యాగ్ లైన్ తోటి వచ్చిన ఇక్కడ నియామకాలు ప్రకటిస్తారేమని తెలంగాణ ఇక్కడ ఉస్మానియా విద్యార్థులు కానీ అన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని విశ్వవిద్యాలయంలోని విద్యార్థులు కానీ అసలు ఉస్మానియాలో జరుగుతుంది. రేవంత్ రెడ్డి ఈ రోజు నిరుద్యోగులకు తీపి కబురు చెప్తారని ఎంతో ఆశతో చూసిరు. కానీ ఆశలన్నీ అడియాశలైన రేవంత్ రెడ్డి గారు మీరు ఇప్పటికైనా పోయి పునరాయించుకోవాలి. నిరుద్యోగులు ఆశించింది అయితే ఇక్కడ మీరు వెలుబుచ్చలే 1000 కోట్లు ఇవ్వడం అనేది చాలా స్వాగతించవలసిన విషయం. ఎందుకంటే గత ప్రభుత్వం ఈ ఉస్మాన్ యూనివర్సిటీని అసలు పట్టించుకోకుండా నిధులు లేక నియామకాలు లేక చాలా నిర్లక్ష్యం చేయబడ్డది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లో మీరు ఎంతో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని చేసినందుకు మేము స్వాగతిస్తున్నాం. కానీ ఈ సమాజం ఈ విద్యార్థులు మీ నుంచి ఆశించేది మీరు ఇక్కడ ప్రకటించబోయేసరికి మాలో ఆందోళన చాలా అసంతృప్తిగా మేము రగిలిపోయినాం.